guys, welcome back to my channel Harima Vlogs. అందరూ ఎలా ఉన్నారు? I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే మేము డిటిడిసికి వెళ్తున్నాము. ఏది డిటిడిసి లేదా పోస్ట్ ఆఫీస్ ఏది అవైలబుల్ లో ఉంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే మనం కొరియర్ చేసేద్దాము. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ వేసేయండి. అండ్ ఇది కొరియర్ చేసేసిన తర్వాత మైసూర్లో ఒక చిన్న ఫ్లవర్ షో అనేది ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంది, బట్ మేము ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. సో ఎలా ఉందో ఏంటో నేను మొత్తం కవర్ చేసి చూపిస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ మాత్రం చేయండి. మాకు దగ్గరలో అయితే డిటిడిసి అవైలబుల్ లేదు, మేబీ క్లోజ్ అయి ఉంటుంది. సో ఇంకొంచెం దూరం వెళ్ళి ఈ పార్సల్స్ అన్నీ కొరియర్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, మీకోసం ఈ మాత్రం చేయలేనా? ఎవరెవరికి పార్సల్స్ పంపిస్తున్నానో తెలుసుకోవాలని ఉందా? అయితే డెఫినెట్గా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో గెట్ రెడీ, ట్యూస్డే మార్నింగ్ బై 7 AM నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. ఎవరెవరికి పంపించాను, చిట్స్ వేసి తీసాను జెన్యూన్గా, నో రికమెండేషన్, నథింగ్. గెట్ రెడీ ఫర్ ద వీడియో. అండ్ పార్సల్ అయితే కొరియర్ చేసేసాం. అండ్ మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసామన్నమాట. అదేంటి అక్క ఫ్లవర్ షో అని చెప్పేసి మైసూర్ ప్యాలెస్ అంటుంది అని అనుకుంటున్నారా? అదేం లేదండి, ఈ ఫ్లవర్ షో వచ్చేసి ప్యాలెస్లోనే అరేంజ్ చేశారంట. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చేదాకా తెలియదు, దారిలో మా వారు చెప్పారు లైక్ ఫ్లవర్ షో అనేది ప్యాలెస్లోనే అరేంజ్ చేశారు అని చెప్పేసి. సో మనకు దగ్గరలో ఉన్నప్పుడు మనం విజిట్ చేయకపోతే ఎలా? విజిట్ చేయాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే. ఇంకా మేమైతే టికెట్ తీసుకున్నాము. ఇంకా హరన్ అయితే ఎవ్వరు ఆపేది లేదు, బికాజ్ దానికి ఓపెన్ ప్లేస్ కనిపిస్తే అది అస్సలు ఆగదనమాట. సో ప్యాలెస్లో అయితే ఇంకా లైట్స్ అనేది షురూ చేయలేదు. ఆఫ్టర్ 6 లైట్స్ అనేది ఆన్ చేస్తారంట. నేను ప్యాలెస్కి వచ్చినప్పుడు గమనించలేదు. యాక్చువల్లీ ప్యాలెస్ 4 దిక్కుల టెంపుల్స్ అనేది ఉన్నాయి. అప్పట్లో భలే ఉండేది కదా, అంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. మహారాజులు షాపింగ్ అయినా టెంపుల్స్ అయినా మన మహల్ ముందే అరేంజ్ చేస్తున్నప్పుడు ఇంకా రాణులకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో ఎనీవే, మాటల్లో పడి ఫ్లవర్ షో గురించి చెప్పడం మర్చిపోయాను కదా. సో మేమైతే ఫ్లవర్ షోకి వచ్చేసాము. ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఇది 10th యానివర్సరీ ఫ్లవర్ షోకి. అండ్ ఇక్కడ చూడండి, నవగ్రహ వనం అంట. నేనైతే ఫస్ట్ టైం ఈ నేమ్ వింటున్నా అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను కూడా. ఎన్ని రకాల పువ్వులండి బాబోయ్! ఇవన్నీ ప్లాస్టిక్ ఏం కావు, ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్ మాత్రమే. అండ్ మీరు గమనించండి ఇక్కడ ఏముందో, చూస్తే స్ట్రైక్ అయిందా? అదే స్వామినారాయణ అక్షరాధం. నేను చూసి అసలు ఏదో అనుకున్నాను. దీన్ని యాక్చువల్లీ అక్షరాధం టెంపుల్ లేదా ఢిల్లీ అక్షరాధం అని కూడా పిలుస్తారంట. 2005లో స్వామి మహారాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ అయితే అఫీషియల్లీ ఓపెన్ చేశారంట. సో సాడ్, మన్మోహన్ సింగ్ గారు అయితే రీసెంట్లీ కాలం చేశారు. నేను ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తానని అసలు అనుకోలేదు. ఎనీవే, అలాంటి గొప్ప లీడర్స్ని మనమైతే మిస్ అవుతున్నాము. అరే ఇప్పటికీ క్వైట్గా కూర్చుందబ్బా. ఇప్పటి వరకు అయితే మస్త్ అల్లరి చేసింది. ఎన్ని రకాల పూలు చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ వర్క్ అయితే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈయన వచ్చేసి మన మైసూర్ మహారాజ్ గారు. సో అప్రిషియేటెడ్ తెలుసా. అవన్నీ ఒరిజినల్ పువ్వులే, నో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎట్ ఆల్. ఇవి ఇలా పెడుతూనే ఏవైతే వాడిపోతూ ఉన్నాయో అప్పటికప్పుడు రీప్లేస్ అనేది జరుగుతుంది. మీరు గమనిస్తే నేను వీడియోలో ఒక దగ్గర మెన్షన్ చేద్దామని అనుకున్నాను, బట్ మళ్ళీ వద్దని చెప్పేసి నేను ఆ క్లిప్ని యాడ్ చేయలేదన్నమాట. సో వాళ్ళు ఇమీడియట్గా ఫ్లవర్స్ని అయితే రీప్లేస్ చేస్తూనే ఉన్నారు. చూడండి ఎంత ఫ్రెష్నెస్ అనేది ఉందో, ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా. ఎవరు కోరుకోరండి ఇలాంటి ఆనందాన్ని చెప్పండి. సో మీరు కూడా ఇప్పటి నుంచి మీ ఇంట్లో ప్లాంటింగ్ అనేది స్టార్ట్ చేసి. అండ్ ఇవి వచ్చేసి మన కర్ణాటక స్టేట్లో ఉన్న 5 పాపులర్ స్కీమ్స్.
అండ్ ఇక్కడ చూడండి యానిమల్స్ని, బర్డ్స్ని ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో. చెప్పాను కదా రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పి. ఎంతమంది వర్కర్స్ తెలుసా, చూడండి బస్తాల బస్తాల ఫ్లవర్స్, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. సో నాకు వాటి పేర్లు కూడా చక్కగా తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చూడండి టార్టాయిస్ని మంచి ఫ్లవర్స్ లైక్ రోజెస్తో డెకరేట్ చేశారు. హరమ్మ ఆనందానికి అసలు హద్దులే లేవన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మన నంది మహారాజ్, దానికి మాత్రం టార్టాయిస్, ర్యాబిట్ ఇలా బర్డ్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి అది మస్త్ ఎగ్జైట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి నెమలి అంటేనే నాట్యం కదా. సో ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో ఈ నెమలి మాత్రం. అసలు బంతి పూలని ముద్ద బంతి పువ్వు అని ఎందుకంటారో తెలుసా? ఇంత ముద్దుగా ఉన్నప్పుడు అనకుండా ఎలా ఉంటారు, మస్తు చెప్పినా కదా. సో అందుకే అన్నమాట వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఒక్కొక్క డెకరేషన్లో ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇది మన ఎగ్జిట్ అన్నమాట. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. బయటికి రాగానే ఇక్కడ చూడండి ఒక చెట్టు లైట్స్తో మస్తు మెరిసిపోతుంది. ఏంటా అని చూస్తే ఇక్కడ మంచిగా కూర్చొని అక్కడ ప్రొజెక్టర్లో మన దసరా టైంలో ఏవైతే సెలబ్రేషన్స్ జరుగుతాయో, సో మైసూర్లో పర్టికులర్ సీన్స్ అనేవి చూపిస్తున్నారనమాట. మంచిగా రిలాక్స్ అయ్యి చూడొచ్చు. అండ్ మనం కొంచెం లోపలికి వెళ్ళాం, చాముండేశ్వరి అమ్మవారు అండ్ ఒక్కొక్క కేటగిరీలో ఫేమస్ అండ్ పాపులర్ పర్సన్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అన్నీ మంచిగా ఒక బొమ్మల కొలువులా పెట్టారనమాట. అండ్ మన శివయ్య చూడండి ఎంతో మంచిగా హిమాలయాస్లో కూర్చున్నారు. శివయ్య, ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక్కొక్క అవతారం కూడా ఉందన్నమాట. సో ఒక బొమ్మల కొలువులా ఉంది, చాలా బాగుంది. నిజం చెప్పనా, నేను ఎక్కువగా బయటికి రాను, బికాజ్ పబ్లిక్లో ఎక్కువగా ఉంటే ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల నా హెల్త్ జల్దీ ఖరాబ్ అయిపోతుంది, లైక్ హెడేక్ అండ్ ఆల్. బట్ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది.